నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనం వచ్చేసాము. నార్మల్గా అంటే చాలా నార్మల్గా యాక్టింగ్లోకి దిగారు. ఆయన కామన్గా దిగినా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అందరి యొక్క ఫేవరెట్ వెబ్ సిరీస్ లిస్ట్లో ఇది కన్ఫామ్గా ఉంటుంది. ఆయన నార్మల్గా డియర్ కావ్య అంటారు, ప్రతి ఒక్కరు కన్నా అని రిప్లై ఇస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఫ్యాన్ గర్ల్స్ పేజెస్ అన్నీ కూడా ఈయన చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడే తెలిసిపోయింది కదా మనకి ఎవరు అనేది. వీ హ్యావ్ డియర్ కావ్య ఫేమ్ కన్నా ఈజ్ హియర్. హలో కన్నా గారు. హాయ్ కేజీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? డియర్ కావ్య సీజన్ 3 ఈజ్ కమింగ్. లేదండి. లేదా? అయ్యో, వై, ఎందుకని? యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను అనమాట. యూట్యూబ్ సిరీస్ ఏం చేయట్లేదు రైట్ నౌ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మైత్రి వాళ్ళతో ఒక సినిమా ఉంది, ఓకే, 8 వసంతాలు అని చెప్పి. దానిలో ఐఎమ్ డూయింగ్ ఏ ప్రామినెంట్ రోల్. అది కాకుండా దట్స్ వన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, దాని మీద వర్క్ చేస్తున్నాను. యూట్యూబ్కి కొంచెం బ్రేక్ ఇచ్చారా? యా, మీకు బ్రేక్ వచ్చింది కాబట్టి. సో కన్నా గారు, మీ యొక్క ప్యాషన్ ఏంటి? అండ్ దీంట్లో ప్యాషన్తోనే అడుగు పెట్టారా, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్లీ వచ్చారా? రెండు అండి యాక్చువల్లీ. అంటే చిన్నప్పటి నుంచి ఉండేది ఫిల్మ్స్లోకి వెళ్ళాలి, యాక్టింగ్ చేయాలి, అది ఇదని. బట్ ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది అనమాట. ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, అది ఇదని. చెప్తే నవ్వుతారేమో, అది ఇది అని చెప్పి. ఐ వాంటెడ్ టు బి ఏ పైలట్ ఫస్ట్. మా ఇంట్లో కూడా డిసైడ్ అయిపోయినారు, పంపించేద్దాం వీడిని పైలట్కి, అది ఇదని. శంషాబాద్లో ఒక ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు అది అన్నాడు అనమాట, వై డూ వాంట్ బి ఏ పైలట్ అన్నాడు. చిన్నప్పటి నుంచి నన్ను ఆ క్వశ్చన్ ఎవరు అడిగినా సరే ఇట్స్ మై డ్రీమ్ అని చెప్తుండే. నన్ను ఎవరేం అడగలేదు, ఇట్స్ మై డ్రీమ్ అంటే వదిలేశారు. ఆ ఒక్క పర్సన్ మాత్రం పడుకొని లేచిన ప్రతి ఒక్కరి కళ్ళు వస్తాయి. సో డ్రీమ్ కాదు, వై డూ వాంట్ బి ఏ పైలట్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్ అనమాట. నాకు నెక్స్ట్ మాటలు రాలేదు టు ఈవెన్ సే దట్. ఆ మూమెంట్ ఐ రియలైజ్డ్ మేబీ పైలట్ అవుదాం అనుకున్నా కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ అని. దెన్ ఆలోచనలో పడి మొత్తం అటు ఇటు ఆలోచించి దెన్ ఐ అండర్స్టూడ్ దట్ లేదు, చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉండే, సో వై నాట్ అటే వెళ్ళిపో అన్నట్టు. అప్పుడు డిసైడ్ అయినా అనమాట ప్రాపర్గా యాక్టింగ్కి దిగుదామని. అక్కడి నుంచి దిగిన. ఓకే, మీరు చేంజ్ అయ్యారు, ఓకే, మైండ్ చేంజ్ చేసుకున్నారు. ఫ్యామిలీ ఎలా చేంజ్ అయ్యారు? వాళ్ళ పాపం అసలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇన్కమ్ ఉన్న జాబ్ ఉంటే బెటర్ అనుకుంటారు కదా. దే వోంట్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రాపర్ ఇన్కమ్ ఉండదు, అది ఇది. అండ్ ఇక అంతేలేండి, ఇంట్లో కొంచెం సెక్యూర్ ఉండదు అని చెప్పి మ్యారేజ్ అయితే నా కొడుకు ఏం చేస్తున్నాడని నేను ఎవరికి చెప్పుకోవాలి, సరైన సంబంధాలు రావు, అంతేనా? మీరు ఫస్ట్ చేసిన వెబ్ సిరీస్ ఏంటి? అండ్ ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన సీన్ ఏంటి? ఫస్ట్ కెమెరా ముందు వచ్చిందంటే ఎప్పుడో కాలేజ్లో ఒక చిన్న ఈవెంట్కి అడ్వర్టైజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చేసినాం అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ ఫేస్ ద కెమెరా. ఓకే, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి కాలేజ్లోనే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం అనమాట, ఒక 35 minutes షార్ట్ ఫిల్మ్. సో దాట్ వాస్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. యాక్టింగ్లోకి దిగుదాం అనుకున్నప్పుడు వెబ్ సిరీస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ నార్మల్ ఎవరైనా సరే టెలివిజన్కి వెళ్తారు అండ్ మూవీస్కి వెళ్తారు ఆడిషన్స్కి, వెబ్ సిరీస్, వై వెబ్ సిరీస్? సో ఐ నెవర్ వాంటెడ్ టు డూ వెబ్ సిరీస్. ఐ హ్యాడ్ అండ్ ఐ వాస్ స్కెప్టికల్ అబౌట్ వెబ్ సిరీస్. వెళ్దాం అనుకోలేదు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఒక 3 అయిపోయింది. ఐ జాయిన్ థియేటర్, ఐ వాస్ డూయింగ్ థియేటర్. నెక్స్ట్ ఫిలిమ్స్కి వెళ్దామనే జోన్లోనే ఉన్నా. అప్పుడు లాక్డౌన్ పడ్డది. సో 1 year లాక్డౌన్. ఇక నెక్స్ట్ ఇన్కమ్ కావాలి ఇంటికి డెఫినెట్లీ. అండ్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ కూడా అంత ఎక్కువ రావట్లేదు అనమాట. సో ఆ టైంలో సౌత్ ఇండియన్ లాజిక్ అనేవాళ్ళు దే అప్రోచ్ మీ విత్ అ కామెడీ స్క్రిప్ట్. నేను ఎంతవరకు ఎప్పుడు కామెడీ అటెంప్ట్ చేయలేదు. ఐ యూస్ టు డూ సీరియస్ రోల్స్ అండ్ ఆల్. సరే ఒకసారి కామెడీ ట్రై చేద్దామని చెప్పి ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్. దే లైక్డ్ మీ. నెక్స్ట్ వేరే ఆఫర్స్ రావడం, అట్లా ఇన్కమ్ కూడా వస్తుంది కదా అని చెప్పి 2 years అట్లా యూట్యూబ్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మనం చూస్ చేసుకోవడం కాదు, మనల్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో దానిలోకి వెళ్ళిపోయారు. సో నైస్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడగాలి, బట్ నేను కట్ చేసిన. కన్నా ఏంటండి? ఎవరైనా ముద్దుగా అంటే అమ్మాయిలందరికీ ఈజీగా పలకడానికి ఉంటుంది కదా అని పెట్టేసుకున్నారండి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రాపర్ తెలుగేనా? తెలుగు, నల్గొండ అండి నేను పుట్టింది. అవునా? నేను ప్రాపర్ తెలంగాణ బిడ్డ అనమాట. ఫిలిమ్స్లో వెబ్ సిరీస్లో న్యూట్రల్ మాట్లాడి స్లాంగ్ మారిపోయింది, కానీ రా నల్గొండ స్లాంగ్ ఉండేనా, అది ఇప్పుడు మారిపోయింది. తీద్దాం ఒక డైలాగ్ నల్గొండ స్లాంగ్లో చెప్పిద్దాం. సరే. ప్రాపర్ నల్గొండ కదా. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఇప్పుడు చేయట్లేరు. అమ్మ హోమ్ మేకర్ చిన్నప్పటి నుంచి. ఇద్దరు అక్కలు ఉన్నారు. దే వర్ బోత్. చిన్నక్క ఇప్పటికీ ఎయిర్ హాస్టెసే, పెద్దక్క ఎయిర్ హాస్టెస్ ఉండే. నౌ షీ ఈస్ మ్యారీడ్, సో బ్రేక్ తీసుకుంది. నెక్స్ట్ మీ సిస్టర్
చెల్లి లేరా? చెల్లి లేదు, ఇద్దరు అక్కలే. ఇద్దరు అక్కలే. లాస్ట్ కన్నా చిన్నానా? మీరు చేసిన అన్ని వెబ్ సిరీస్లో మీకు ఫేవరెట్ ఏంటి? ఇది కూడా డిప్లొమాటిక్గా వస్తుందని ఐ నో, నాకు ఆన్సర్ తెలుసు, స్టిల్ అడుగుతాను ఏంటో. లేదు డిప్లొమాటిక్ ఏంటి, నేను ఇంతవరకు ఇచ్చినా కూడా డిప్లొమాటిక్ ఆన్సర్స్ కాదు. ఇద్దరు అక్కలు కూడా స్వీటే. యా నిజంగానే, యూ షుడ్ మీట్ దెమ్, మీరే చెప్తారు. కలుద్దాం నెక్స్ట్. అదే మై ఫేవరెట్ వుడ్ బి ఏఎం ఐకా అండి. అవునా? యా దట్స్ మై ఫేవరెట్. ఎందుకు అంత స్పెషాలిటీ? ఆ స్టోరీ బిగినింగ్ నుంచి కుషాల్ అనమాట డైరెక్టర్, అతనితో వర్క్ చేస్తుంటే ఐ లైక్ వర్కింగ్ విత్ కుషాల్. ఆల్సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈవెన్ ద క్యారెక్టర్స్ నేమ్ ఇస్ కార్తిక్, ఆ రోల్ కూడా కొంచెం క్లోజ్ టు మీ అనమాట. సో అది ఖచ్చితంగా ఐ షుడ్ నెయిల్ ద రోల్ అన్నట్టు చేసిన యాక్టింగ్ అనమాట. సో ఇట్స్ లిటిల్ పర్సనల్ టు మీ. ఓకే, కార్తికేయలో కార్తిక్ వచ్చింది. ఓకే, జెస్సీ ఉందా దాంట్లో? లేదా? లేదు కదా. ఓకే ఓకే. డియర్ కావ్య జర్నీ ఒకసారి చెప్తారా మాకు? మీకు ఎలాగా ఆపర్చునిటీ వచ్చింది? అండ్ మీరు డియర్ కావ్య తర్వాత మోస్ట్లీ అందరికి కూడా ఫేవరెట్ అయిపోయారు మ్యాక్సిమం. డియర్ కావ్య ఎలాగా చూస్ చేసుకున్నారు? సాయిరామ్ కృష్ణతో నేను అప్పటికి 2 షార్ట్ ఫిల్మ్స్ చేసిండే అనమాట. వన్ లాస్ట్ టైం అని ఒకటి, మాయా అని ఒకటి. మాయా చేస్తున్నప్పుడే ఇట్లా ఒక వెబ్ సిరీస్ అనుకుంటున్నామని ఒక ఐడియా ఉండే. ఫస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ ఆఫ్ డియర్ కావ్య పంపించారు. స్టోరీ లైన్ ఐడియా ఉండే, బట్ 3 ఎపిసోడ్సే రాసిర్రు. అది చదివినా ఇట్ ఫెల్ట్ గుడ్, కొంచెం కొత్తగా ఉంది, ఉమెన్ ఓరియంటెడ్, స్వీట్గా ఉంది అన్నట్టు ఒక నార్మల్ అప్రోచ్గానే వెళ్ళినాం. వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ బి అ బిగ్ హిట్ ఆర్ సంథింగ్. అట్లనే అప్రోచ్ అయినాం, అట్లనే షూట్ చేసినాము. తర్వాత రెస్పాన్స్ చూస్తే మ్యాసివ్ రెస్పాన్స్ ఉండే అనమాట. దట్ వీ డెంట్ ఎక్స్పెక్ట్. సంథింగ్ మా హ్యాండ్స్లో లేకుండా ఇట్ హ్యాపెన్. చాలా లైక్ ఫ్యాబులస్ యాక్టింగ్ దాంట్లో మీద అయితే. అండ్ మీ వాయిస్ గెయిన్ కింద చూసుకున్నట్లయితే కన్నా వాయిస్ లైక్ అర్జున్ దాస్ ది వాయిస్ మ్యాక్సిమం ఎంత పాపులర్ అయిపోయిందో. మీరు యూట్యూబ్ని మీరు షేక్ చేస్తున్నారు, మీ వాయిస్కి అంతమంది ఉన్నారు. ఒకసారి పాట పాడిద్దామని. పాట వద్దండి, అంటే అడిగానండి కన్నాతో నెక్స్ట్ ఇంటర్వ్యూ అనగానే వాయిస్ సూపర్ ఉంటుంది, ఒక సాంగ్ పాడించండి కేజే గారు అన్నారు. ఫ్యాన్ గర్ల్స్ అందరూ కూడా మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సారీ, ఐ కాంట్ సింగ్. ఇంకోటి ఏంటంటే ఐ టెల్ యూ, ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ మై వాయిస్. ఐ డోంట్ లైక్ మై వాయిస్. ఇంకోటి రీసెంట్ ఎక్స్పీరియన్స్, డిసెంబర్లో నేను ఒక ప్లే చేసిన అనమాట, చరణ్ దాసు అని చెప్పి. దానిలో ఐ హ్యాడ్ టు సింగ్. ఓకే, ఐ ట్రైడ్ సింగింగ్, ఎంత కష్టపడ్డా కూడా నా వల్ల కాలేదు. కొన్ని డేస్ తర్వాత మా సార్ వాయిస్ లైక్, నువ్వు పాడాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ లిప్సింగ్కి పక్కన వాడు పాడతాడు, లిప్సింగ్కి అన్నాడు అన్నమాట. అంత వర్స్ట్గా పాడతాను నేను. పర్లేదండి. లేదండి, వద్దండి, అమ్మో ఇజ్జత్ తీసుకోవడం అయితే. సరే, మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే ఫిల్మ్ సైడ్ అంటున్నారా? నేను చేసిన ఇటువైపు ప్రియేష్ మోత్కురి ఆఫ్ కోర్స్. అవునా? నా ఫేవరెట్. తన ఫేవరెట్ సాంగ్ ఏదన్నా తన కంపోజిషన్లో? మనసా నువ్వు వినమా అని చెప్పి ఒక సాంగ్ అనమాట. డియర్ కావ్యలో సాడ్ సాంగ్, అది ఎక్కువ రీచ్ అవ్వలేదు, బట్ దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అవునా? ఒకసారి 2 లైన్స్. లేదు, పాడండి, నాకు అర్థమైంది. ఓకే, అర్థమైందా? ఓకే. సో డైరెక్షన్లోకి వస్తే మీరు లైక్ చాలామంది ఓన్ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు, అండ్ వాళ్ళే డైరెక్ట్ చేస్తారు, వాళ్ళే యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలాగా మీరు కమ్లు ఏమైనా ఉన్నాయా? యాక్టర్ కమ్, డైరెక్టర్ కమ్, అఫ్ కోర్స్ యు ఆర్ ఏ ఫ్యాబులస్ సింగర్. ఇప్పుడు అర్థమైపోయింది. ఆ కమ్ అయితే నాట్ కమ్. ఇప్పుడు ఏంటో చెప్పండి. డైరెక్షన్ అయితే ఎప్పుడు అనుకోలేదండి, బట్ ఐ రైట్ స్టోరీస్. ఇంకా ఏది బయటికి రాలేదు, బట్ ఐ డూ రైట్ స్టోరీస్. ఎలాంటి జోనర్ అండి? ఐ లైక్ యాక్షన్. యాక్షన్. ఓకే. ఒక 2 లైన్స్ ఏమైనా చెప్తారా? లైక్ లేదండి, అంత ప్రాపర్గా ఏమీ రాలేదు ఇంకా స్టోరీ, సో ఐ కాంట్ టెల్ యూ రైట్ నౌ. ఓకే, సీక్రెట్ అనమాట. ఐ లైక్ యాక్షన్ అండ్ డ్రామా. మోస్ట్లీ డ్రామా ఎక్కువ ఇష్టము, నెక్స్ట్ యాక్షన్ అనమాట. మిమ్మల్ని మీరు చూసుకోవాలి అనుకుంటే లైక్ ఎవరైనా సరే డ్రీమ్ 70mm చూసుకోవాలి, దాంట్లో మీ యొక్క డ్రీమ్ రోల్ ఏంటి? మీరు జాన్ విక్ చూసారా? జాన్ విక్ ఇంగ్లీష్ చూడలేదు. జాన్ విక్ ఇస్ అ గుడ్ యాక్షన్ ఫిల్మ్. ఓకే, ఐ లైక్ జాన్ విక్ కైండ్ ఆఫ్ రోల్. లేదా గల్లీ బాయ్ చూసారా? రణ్వీర్ సింగ్. అట్లాంటి రోల్స్ నాకు చాలా ఇష్టం అనమాట. సంథింగ్ ర్యాక్స్ టు రిచెస్ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్ ఇవి ఇష్టం. ఓకే. నాట్ రామ్ కామ్ గాయ్, బట్ చేయాల్సి వస్తుంది. ఓ నైస్. యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత లైక్ ప్రొఫెషనల్గా అయిన తర్వాత కొన్ని లైక్ థింగ్స్ మనకి అడాప్ట్ అయిపోతూ ఉంటాయి. నాలో వచ్చిన చేంజెస్ అంటే పెద్ద ఏం లేవండి. ఐఎమ్ జస్ట్ ద సేమ్ గాయ్. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నా. అంటే ఇప్పుడు యాక్టర్ అంటే ఎప్పటి నుంచో యాక్టర్నే. అదే లెట్స్ కాల్ ఇట్ ఫేమ్ ముందు ఫేమ్ తర్వాత పెద్ద నేనైతే ఏం మారలేదండి. అండ్ ఐ డోంట్ థింక్ నేను ఇంకా నాకు ఫేమ్ వచ్చిందని నేను అనుకోవట్లేను. సో నేనైతే ఇంకా మారలేదు. అది వచ్చినప్పుడు మారితే ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తా, ఇట్లా మారిన నేను.
చెప్పండి చెప్పండి, కింద పెట్టండి మీరు. పెడతారు కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద ప్రతిసారి ఒక లైన్, చేంజ్ నౌ అని చెప్తాను. చేంజ్ నో అని చెప్పి. ఓకే, ఫేమ్ మీరు అంతగా తీసుకోరు, ఇట్స్ ఓకే. బట్ ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి కదా, క్రేజీ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది? కొంతమంది వెన్ దే మీట్ మీ కదా, చాలా జెన్యూన్ ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అది తెలిసిపోతుంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు, ఓకే, ఇట్లా అయిపోతుంటారు అనమాట. ఐ బి లైక్ కూల్ డౌన్ ప్లీజ్ ఆగండి చెప్పండి అని చెప్పి మాట్లాడతాను అనమాట. సో అది భలే అనిపిస్తుంది వెన్ యూ సీ దట్ జెన్యూన్ ఎక్సైట్మెంట్, ఏదో చిన్న పిల్లల్ని చూసినట్టు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఐ లవ్ దోస్. ఫ్యాన్ గర్ల్స్ మూమెంట్, ఫ్యాన్ గర్ల్స్ అని చెప్తాను. వేలేనా? అవును, నిజమే కదా, బాయ్స్ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతారు? ఎగ్జాక్ట్లీ. యా, క్రేజీ ఏం లేవా ఇంతేనా ఒక పర్టికులర్ మూమెంట్? అంటే ఐ హావ్ ఎ వెరీ వీక్ మెమరీ అండి. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. గుర్తొస్తే చెప్తాను. మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి గర్ల్స్ నుంచి కూడా, దాంట్లో వియర్డ్గా వచ్చిన ఏమన్నా మెసేజెస్ ఉన్నాయా? నేను యాక్చువల్లీ చాలా తక్కువ వాడతాను అండి ఇన్స్టాగ్రామ్. నేను వాడను. ఓకే, ర్యాండమ్లీ ఏదో పోస్ట్ పెట్టాలో ప్రమోషన్ చేయాలో అన్నప్పుడు వస్తాను. ఓకే, అప్పుడు కొన్ని మెసేజెస్ చూసి 3 years బ్యాక్ ఫొటోస్ని తిప్పి వేస్తూ ఉంటారు. యా, యూ సా మై పాడ్కాస్ట్. మరి ఆ మాత్రం తెలుసుకోకుండా వచ్చేస్తే వేస్ట్ కదా. సో అది కూడా రీసెంట్గా కొంచెం అప్డేటెడ్ ఉండాలి అంటే పెడుతున్నా రీసెంట్ పిక్చర్స్ కూడా. వియర్డ్ మెసేజ్ అయితే రాలేదు. కొన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవి వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ అమ్మాయి అంటే మనకు తెలిసిపోయింది. డియర్ కావ్యలో చందన గారితో మంచి ఫేమ్ని మనీ వచ్చినాయి. ఇద్దరికి చాలా లైక్ పేజ్ చాలా పాపులర్. సో మీ బాండింగ్ ఎలా ఉంది? గుడ్. మేము చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. అందరూ మెసేజ్ చేస్తూ ఉంటారు యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి. ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. మీకు అర్థమైపోయింది, కన్వే అయిపోయింది. సో నేను స్టాప్ చేశాను అనమాట. ఏం లేదండి, అంటే మేము నిజంగా యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెండ్స్. బట్ ఇక స్టార్టింగ్లో మీ పేరు బాగుంది నుంచి ఇప్పుడైతే కమెంట్స్ పెళ్లి చేసుకోండి బ్రో వరకు వస్తున్నాయి అన్నమాట కమెంట్స్. ఏం రిప్లై ఇస్తాను, నవ్వొదిలేస్తా అంటే ఏం లేదు. అంతేనా? ఓకే ఓకే. ఎప్పుడండి మ్యారేజ్? నేను 27 కదా, 30-31 అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అండి. సింగిల్ రెడీ టు మింగిల్ ఆర్ ఆల్రెడీ మింగిల్? ఆల్రెడీ మింగిల్. ఆల్రెడీ మింగిల్. నేమ్ షర్లీ సేతి అని ఒక అమ్మాయి. ఏం చేస్తుంటారు తను? షీస్ ఎ సింగర్, యాక్టర్. ఓకే. సో ఇద్దరు యాక్టింగ్ ప్రొఫెషన్ కదా, ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటారా? లేదండి, అమ్మాయి బాలీవుడ్. అమ్మాయి బాలీవుడ్. అది అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయింది. ఎలాగండి, ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు జర్నీ? అది మీరు తన్నే అడగడం బెటర్ అండి. షీఈస్ ఎ బెటర్ నరేటర్ దాన్ మీ. పర్లేదు, నాకు లేదండి, యూ షుడ్ ఆస్క్. చిన్న చిన్న లైన్స్ చెప్పినా నేను నరేట్ చేసుకోగలను. లేదండి, షీఈస్ ఎ బెటర్ నరేటర్, యూ షుడ్ ఆస్క్ హర్. ఎలా మీట్ అయ్యారు? ఆన్ ఎ ఫిల్మ్. ఆన్ ఎ ఫిల్మ్. ఏ ఫిల్మ్ అని? మీరు తన్ను అడగండి బెటర్. అయ్యో పర్లేదు, చెప్పండి. నేమ్ వరకు వచ్చేసింది, స్టోరీ చెప్పడానికి. లేదండి, నేమ్ వరకు చాలండి. తనలో బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? షీఈస్ క్యూట్. ఓకే. షీఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే ఓకే ఓకే. మీకు మెసేజ్ చేసిన వాళ్ళలో క్యూట్ అనే వాళ్ళు ఎవరు లేరండి? ఐ హ్యావ్ ది స్ట్రిక్ట్ పాలసీ. ఓకే. ఫ్యాన్స్ ని ఎవరిని ఓన్లీ బాయ్స్ ని ఓన్లీ గర్ల్స్ ని చేసుకుందాం అని చెప్పి. ఓకేనా? లేదు, ఫ్యాన్స్ ని డేట్ చేయొద్దు అని చెప్పి ఐ హ్యావ్ ది స్ట్రిక్ట్ రూల్ అన్నమాట. సో దే ఆర్ క్యూట్ బట్ నాట్ ఇన్ రొమాంటిక్ వే. మీ హాబీస్ ఏంటి? సినిమాలు చూడడం, ఒకప్పుడు క్రికెట్, ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఇంతకుముందు ఒరిగామి కూడా చేస్తుండే, అది కూడా లేదు. ఓ వావ్, ఐ డోంట్ హ్యావ్ ఎ హాబీ. ఐ రీడ్ బుక్స్. ఓ అబ్బబ్బా, రెజ్యూమ్లో రాసినవన్నీ. లేదు, ఐ రియల్లీ రీడ్ బుక్స్. ఓకే. నెక్స్ట్ మీరు డియర్ కావ్య తర్వాత ఇంకా చాలా వెబ్ సిరీస్ కూడా చేశారు, కానీ మీ పేరు మాత్రమే బాగా హిట్ అయింది. మీ పక్కన వేరే ఒక యాక్టర్స్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? నాకు కొంచెం కోపం వచ్చేది. అంటే యూ షుడ్ ట్రీట్ క్యారెక్టర్స్ యాజ్ క్యారెక్టర్స్. ఇప్పుడు పేరు బాగుందని చెప్పి మీరు ఒక సిరీస్ హిట్ చేశారు అనుకోండి, పేరు బాగుందని హిట్ చేసారా, స్టోరీ బాగుందని హిట్ చేసారా? ఇఫ్ ఐ చూజ్ అ స్టోరీ, ఇఫ్ ఐ చూజ్ అ సిరీస్, ఇట్స్ బేస్డ్ ఆన్ స్టోరీ. ఓకే. మీరు స్టోరీ కాకుండా పేరు బట్టే హిట్ చేస్తామంటే న్యాయం కాదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎవరిద్దరున్నా సరే క్యారెక్టర్స్ని చూడాలి, నాట్ ద పేర్ అన్న ఫీలింగ్లో ఉంటారు. చంద్ర గారు, ఈవెన్ చంద్ర గారు చేసిన యాక్టింగ్లో కూడా మీ పక్కన ఓన్లీ కన్నానే బాగుంటారు అని అటు టార్గెట్ చేస్తారు, మీ పక్కన ఓన్లీ చందన గారే బాగుంటారని ఇటు టార్గెట్ చేస్తారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఇదన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి మళ్ళీ వెబ్ సిరీస్ తీయాలి అనుకుంటే ఏ డైరెక్టర్ని చూస్ చేసుకుంటారు? నేను రిపీట్ చేయాలి అనుకుంటున్నాను, కాకపోతే వీళ్ళ డైరెక్షన్లో అయితే బెటర్ అని. ఇంకా యూట్యూబ్లోకి నేను రానేమో. బట్ వీళ్ళు వస్తే కుశాల్ అండ్ సాయి రామకృష్ణ వీళ్ళిద్దరు. ఇప్పుడు వరకు చేసిన అన్ని ప్రాజెక్ట్స్లోనూ మీ ఫేవరెట్ కో యాక్ట్రెస్ ఎవరు?
చందన్ ఆఫ్ కోర్స్. ఓ, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ మంచి బిజీగా ఉన్నారు. మీరు బై ప్రొఫెషన్ యాక్టర్. మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ స్టాప్ ఇట్ అంటే మీరు ఆపేస్తారు? కష్టం, ఆపను. ఐ కాన్, అంటే మరీ లోతుగా దిగేసిన అనమాట. ఇప్పుడు బయటికి రాలేను. ఓకే, ఇప్పుడు ఏమన్నా సైడ్ ఇన్కమ్ చూసుకోవాలి, బట్ ఐ కాన్ లీవ్ దిస్ ప్రాబబ్లీ. ఓకే, ఒక మంచి డైలాగ్ చెప్పండి నల్గొండ స్లాంగ్లో, జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది నాకు ప్రాపర్ డైలాగ్ వచ్చు. వచ్చా, చెప్పండి మరి. ఏదో ఒకటి చెప్పేద్దాం, అది ప్రాపర్ డైలాగ్ వస్తే ఇంకేంటి. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ కాలేజ్లో చెప్పిన ఇది. ఓకే, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుని కొరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి, మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేలతో సైతం పెగిలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులని ఏలే అష్టదిక్పాలకులు, మనుగడను పెంచే పంచభూతములు సైతం జైహో నరుడా అని హర్షించు విధముగా సింహాసనాన్ని అధిష్ఠించేదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితలంకృతమైన ఈ సభా మందిరమున స్వర్ణమణిమయ రత్న ఖచ్చిత అలంకృతమైన ఈ సభా మందిరమున అహుంఠిత సేవరక్ష పరివార సమూహ మధ్యమున భూతల ధర్మనలయమైన ఈ రౌరమును. అంటే ప్రాక్టీస్ లేకపోతే కొంచెం ప్రిపేర్ అయిపోయింటే బాగుండేదేమో. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ జోనర్స్ మీకు ఇష్టం ఫిల్మ్ చేయాలంటే? అండ్ ఏ ఒక్క డైరెక్టర్తో చేయాలనుకుంటున్నారు? తరుణ్ భాస్కర్స్ వర్క్, ఐ లైక్ సందీప్ రెడ్డి వంగాస్ వర్క్. ఆయన పిచ్చ ఫ్యాన్ నేను. రైట్ నో పేర్లు గుర్తురాట్లేదు, పెద్ద పేర్లు అయితే తీసుకోలేము. రాజమౌళి, మణిరత్నం అందరికీ ఇష్టం, బట్ వాళ్ళు నాతో వర్క్ చేయాలంటే అది చాలా ఇంప్రాక్టికల్ థింగ్. ఐ నాట్ స్టార్, రైట్? వీళ్ళు అంటే తరుణ్, సందీప్ అన్న వర్క్ చేస్తారని కాదు, జస్ట్ సేయింగ్. ఈ యాక్ట్రెస్తో నేను వర్క్ చేస్తే బెటర్ అని చెప్పేసి. చందన బిగ్ దాంట్లో కూడా, బిగ్ స్క్రీన్లో కూడానా? ఓకే, బాలీవుడ్ లవర్ కాబట్టి సరిపోతుంది. బట్ ఇఫ్ ఐ హావ్ టు సే దట్ హూస్ మై ఫేవరెట్ యాక్టర్స్, సాయి పల్లవి గారు. ఐ లవ్ హర్ వర్క్, చాలా బాగుంటుంది. ఓకే, సో చందన గారితో చాలా కంఫర్ట్ ఉంది మీకు యాక్టింగ్లో. నెక్స్ట్ బిగ్ స్క్రీన్లో తను చాలా బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. టెనెంటా రీసెంట్లీ, టెనెంట్ అలాగే చాలా నాగేశ్వరరావు. ఓకే, అవన్నీ చేస్తున్నారు కదా. మీ ఇద్దరికి కంబైన్డ్గా ఏ ప్రాజెక్ట్స్ రాలేదా బిగ్ స్క్రీన్ మీదకి? అంటే ఏదన్నా ఒక పేరు ఓకే అయితే నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయాలని చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పటికే చాలా మంచి నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది మీ ఒక పేరుతో. సో ఎవరు అప్రోచ్ అవ్వలేదా? ఒకరు అప్రోచ్ అయినండి, బట్ ఐ డెంట్ లైక్ ద స్టోరీ, సో ఐ సెడ్ నో, బట్ షీ డిడ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇద్దరు మెయిన్ లీడ్ కాదా? ఓకే, అందుకే మీకు నచ్చలేదు? అట్లనే కాదు, ఐ డెంట్, అంటే నాకు నచ్చకపోతే చేయబుద్ధి కాదండి. ఓకే, ఏదైనా చేస్తున్నప్పుడు కంప్లీట్గా చేయాలని నా ఒపీనియన్ అనమాట. సో ఇఫ్ ఐ లైక్ ద స్టోరీ ఐల్ బి 100% ఇన్వాల్వ్ ఇన్ ఇట్. నచ్చకపోతే ఎందుకు చేయడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అన్నీ చెప్పేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ ఏంటి? ఐఎమ్ ఆనెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, దట్ ఈస్ మై ఫేవరెట్ క్వాలిటీ. కొన్ని ఆన్సర్స్ని క్విట్ చేశారు. మీకు అట్లా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. నాకు అబద్ధం చెప్పడం రాదు నాకు. సో అబద్ధం చెప్పి దొరికిపోవడం కన్నా నిజం చెప్పి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం బెటర్ అని చెప్పి ఐ ట్రై టు బి ఆనెస్ట్ మోస్ట్లీ. ఐఎమ్ నాట్ రూడ్, ఐఎమ్ ఆనెస్ట్. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం, అవతలోడికి నొప్పించకుండా చెప్పడం. రూడ్ అంటే ఏంటంటే నొప్పించేటట్టు చెప్పడం. ఆనెస్ట్ అంటే నిజమే, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి తెలిసి ఉండడం. సో ఐఎమ్ ఆనెస్ట్. మన ఆన్సర్ త్రూ ఎవరైనా హర్ట్ అయితే దట్ ఈస్ రూడ్, హర్ట్ అవ్వకపోతే హానెస్ట్, లేకపోతే హట్టింగ్ వేలో చెప్తే రూడ్, సాఫ్ట్. నేను ఎప్పుడైనా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నెవర్ కరెక్ట్ ఎ పర్సన్ ఇన్ పబ్లిక్, కరెక్ట్ దెమ్ ఇన్ ప్రైవేట్. ఓకే, సో పబ్లిక్లో ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా నేనేం అనను, అట్లా సపోర్ట్ కూడా చేయను, ఐల్ బీ నార్మల్. బట్ వెన్ ఐమ్ ప్రైవేట్, నువ్వు ఇక్కడ తప్పు చేసినావు, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, చేయకు అని. ఇఫ్ యూ డూ దట్ ఇన్ పబ్లిక్, ఏంద్రా ఇట్లా చేస్తున్నావు తప్పిది అన్నాం అనుకోండి, దట్ ఈస్ రూడ్. డోంట్ డూ దట్. పక్కకు తీసుకెళ్ళి 2-3 బూతులు తిట్టైనా చెప్పు, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ హౌ ఐ మేనేజ్ థింగ్స్. చందన గారు మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ చెప్పండి. షీ ఈస్ అ చైల్డ్ ఎట్ హార్ట్
అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. ఓకే. చాలా బాగా అనిపిస్తుంది చందనతో వర్క్ చేయడం అనమాట. అంటే మీరు చిన్న అని పిలుస్తారా? లేదు, చందన రోల్ అయింది. ఓకే ఓకే అని చెప్పాను కదా, గ్యాప్లు ఇచ్చినా ఫిల్ చేసినా మనం లాగేస్తాం. సో లాస్ట్ టైం కూడా నా ఇంటర్వ్యూలో ఇట్లా చందన గురించి చెప్పండి అంటే ఐ వాజ్ బ్లాంక్, నేనేం చెప్పలేదు. అవన్ తను అడిగితే షీ గేవ్ అ వెరీ గుడ్ ఆన్సర్. ఓకే, నేను ఇంకా మారలేదు. సో మాట్లాడండి చూస్తారా ఆవిడ కూడా ఇంటర్వ్యూ? యా, షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరి గురించి కేర్ తీసుకుంటుంది అనమాట. ఎవ్రీ వన్ అరౌండ్ హర్, వాళ్ళందరి గురించి కేర్ తీసుకొని చూసుకునే మనిషి. అది చాలా మంచి క్వాలిటీ తనలో. అండ్ వెరీ గుడ్ కో యాక్టర్. షూటింగ్ అప్పుడు నేను నా సైట్లో నేను ఉంటాను అనమాట, నా జోన్. ఐ లైక్ రిహార్సింగ్ బిఫోర్ ది సీన్స్ అండ్ ఆల్. నన్ను నాకన్నా ఎక్కువ నేను తను అర్థం చేసుకునే కన్నా తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది డ్యూరింగ్ షూట్ అండ్ ఆల్. దట్ ఐ లవ్ దట్ ఇన్ హర్. ఓకే, మీరు ఫ్యాన్ మూమెంట్స్ అవన్నీ పక్కన పెడితే షూట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని నేను సైన్ చేసి తప్పు చేశాననే రిగ్రెట్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? నో. మీ లైఫ్లో రిగ్రెట్ మూమెంట్ ఏమున్నాయి? ఉంటాయండి, పర్సనల్ లైఫ్ ఉంటాయి. ద బెస్ట్ మూమెంట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు కానీ, లైక్ మీకు బెస్ట్గా అనిపించిన మీ యొక్క సిరీస్లో మీ డైలాగ్, మీ పర్ఫార్మెన్స్ ఏదైనా? ప్రతి సిరీస్లో దెల్ బి దిస్ ఒకటి అనను, ఫ్యూ సీన్స్ ఉంటాయండి వెర్ యూ ఫీల్ దట్ యూర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్. దోస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. సో ఒక్కటి అంటే చెప్పలేను, ప్రతి దానిలో ఉంటాయి. అంతేనా? ఏఎంఐకా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్. ఏఎంఐకాలో దెర్స్ దిస్ వన్ షాట్ ఇన్ విచ్ అద్దంలో చూసి రాకుండా ఒక నవ్వుతా అనమాట. అది నాకు చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ పెట్టిన వర్స్ట్ నిక్నేమ్ ఏంటి? పబ్లిక్ ఫిగర్. అవునా? ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ అకౌంట్స్కి కింద యాక్టర్ అని రాకముందు పబ్లిక్ ఫిగర్ అని వచ్చేది అనమాట. సో నేను బిజినెస్ అకౌంట్ చేసినప్పుడు మా వాళ్ళందరూ ఏడ్పించేవాళ్ళు పబ్లిక్ ఫిగర్ అని. ఇప్పటికీ స్కూల్ బ్యాచ్ ఉంటుంది, పిఎఫ్ అని పిలుస్తారు అనమాట. సో దట్ వాజ్ ద వర్స్ట్ నిక్ నేమ్ ఐ గాట్. ఓకే, క్యారెక్టర్ నచ్చితే మీరు గుండు కొట్టించుకుంటే ఏమన్నా చేస్తా. ఇట్స్ ఫర్ క్యారెక్టర్. అలాంటివి రాకూడదని కోరుకుంటున్నాం. రావాలి, ఎందుకు రావద్దు? ఎందుకులేండి, ఒక నెగిటివ్ క్యారెక్టర్ వస్తే గుండు కొడితే ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టరా? ఒకసారి చేద్దామా? మీరు ఏంటి నా నుంచి ఏదో ఒక డైలాగ్ చెప్పాలని ప్రయత్నిస్తారు. లేదు, అయ్యో రాదా? అది గుండు కొడితే వస్తుంది. పుష్పలో ఫహద్ ఫాసిల్ గారిది ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగ్లు చెప్పుడు నాతో కాదండి, ఒక క్యారెక్టర్ దొరికారు కొంచెం. యాక్టర్ అంటే గివ్ మీ క్యారెక్టర్, గివ్ మీ స్క్రిప్ట్, ఐల్ గివ్ యూ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ కన్నా గారు. అండ్ మీ యొక్క ఫ్యాన్స్ అందరికీ అండ్ మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి కన్ఫామ్గా. ఎందుకంటే ఆల్రెడీ వెల్ నోన్ యాక్టర్ అండ్ మీకు ఇష్టమైన ప్యాషన్ కాబట్టి ప్రొఫెషన్గా కూడా మారింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళే ద బెస్ట్ యాక్టర్స్గా ఉన్నారు. ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఇంకెంత ప్లేస్లో ఉంటారు, వీ కెన్ ఇమాజిన్ దట్. నెక్స్ట్ మనం కూడా ఆఫ్టర్ మీరు మంచి బ్లాక్ బస్టర్ తీసాక మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా సైన్ చేసుకుందాం ఎక్కడైనా. మాటిస్తే తప్పని. మాటిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఆడియన్స్ కానీ మీ ఫ్యాన్స్ అందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇన్ని రోజులు నన్ను యూట్యూబ్లో చూసి ఆదరించినందుకు థ్యాంక్ యూ. బట్ ఐ మూవ్డ్ ఆన్. ఇప్పుడు ఫిల్మ్స్కి వెళ్తున్నాను. అదే ప్రేమ మీరు థియేటర్కి వచ్చి నా సినిమా చూసి ఆ ఆదరణ మళ్ళీ ఇస్తారని కోరుకుంటున్నా. లవ్ యూ బంగారాలు. ఓకే, బంగారాలు చూస్తారు, నో ప్రాబ్లం. దానికి వెబ్ సిరీస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మూవీస్లోకి వెళ్ళాలని మ్యాక్సిమం అనుకుంటారు. వాళ్ళకి ఛాన్స్ వస్తున్నాయి, వెళ్తున్నారు. బట్ అక్కడ థియేటర్స్ దగ్గర వాళ్ళు అంతగా సక్సెస్ అవ్వట్లేదు. సో ఒకవేళ అలాంటివి ఏమి కూడా ఇప్పుడు వరకు తీసిన వాళ్ళు ఎవరు కూడా అంతలా సక్సెస్ అవ్వలేదు. మీరు అయినా సరే రిస్క్ తీసుకుంటున్నాను అనుకోలేదా? లేదండి. మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి లైక్ సక్సెస్ అవుతాను అని? ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కాన్ఫిడెన్స్ ఎందుకుందో కూడా తెలియదు. ఐ విల్ మేక్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకుందంటే చెప్పలేము. అదొకటే నన్ను డ్రైవ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ గో దేర్. ఆ నమ్మకం ఉంది దట్ ఐ విల్ సక్సీడ్ అని. ఐ విల్ సక్సీడ్. ఓకే, యాక్టర్ అన్న తర్వాత ఎంత పాజిటివిటీ అండ్ ఎంత ప్లస్ అవుతుందో అంత నెగిటివిటీ, ట్రోల్స్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ అలా ఏమన్నా ఫేస్ చేశారా? నెగిటివిటీ ఇప్పుడు వరకు రాలేదు. దేవుని దయ వల్ల అయితే రాలేదు. బట్ ఒకవేళ వచ్చినా ఇట్స్ ఫైన్. సీ వెన్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్, నువ్వు దాన్ని మంచివి తీసుకోవాలి, చెడువి తీసుకోవాలి. ఫేమ్ వస్తే ఫేమ్ తీసుకోవాలి, నెగిటివిటీ వస్తే నెగిటివిటీ తీసుకోవాలి. ఐఎమ్ రెడీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, మ్యాక్సిమం మాకు యాక్టర్స్ ఏమని చెప్తారంటే కొన్ని మూవీస్ చేసాము, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ దగ్గర ఆగిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అలాంటి ఏమన్నా ప్రాజెక్ట్స్ మీరు లైఫ్లో ఉన్నాయా? ఎన్నో ఉన్నాయా? చూసారా రైస్ ఏమో తగిలింది. అవునా? ఎందుకలా ఆగిపోయినాయి తెలీదు. ఐ రియలీ డోంట్ నో. కొన్ని అయితే
ఒక మంచి స్టోరీ నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ అన్నారు. నేను డియర్ కావ్య 2 కేరళ స్కెడ్యూల్ ఉంటే అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేసరికి దే వర్ నాట్ ఆన్సరింగ్ మై కాల్స్. ఐ థాట్ సరే బిజీ ఉన్నారు రెక్కీ దానిలో కాల్ చేస్తారులే అనుకున్నా. సమ్ ర్యాండమ్ డే ఐ సీ ఎ స్టోరీ ఆఫ్ పూజ అనమాట, సినిమా స్టార్టింగ్ పూజ. నన్ను రీప్లేస్ చేసేసి, రీప్లేస్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ ఫైండ్ ఎ బెటర్ యాక్టర్ గో ఫర్ దెమ్, టెల్ మీ. చెప్పి చేయడం వేరు, నేను తెలుసుకోవడం వేరు. అట్లాంటివి అయినప్పుడు కొంచెం బాధేస్తుంది, బట్ ఇట్స్ ఫైన్ అండి. సి ఇఫ్ ఐ మేక్ ఎ ఫిల్మ్, అదొక బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని అనుకుంటా. దానికి కన్నా సెట్ అవ్వకపోతే తీసుకోను, బట్ వాడికి చెప్తా కన్నా నువ్వు సెట్ అవ్వట్లేవు, రోహిత్నో ఇంకెవరినో తీసుకుంటున్నా అన్నట్టు. అట్లా ఉండాలి. అవునవును, దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఆగిపోయినాయి చాలా వరకు, చాలా అయిపోయినాయి. అప్పుడు కొంచెం మంచి లైక్ బాగా బాధపడ్డున్నారు అలాంటివి. ఫేవరెటిజం అండ్ డిపోటిజం లేదండి. బేసిక్గా ఐఎమ్ అ ప్రాక్టికల్ పర్సన్. సో బాధపడ్డాలు ఇవి కన్నా కూడా ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తా. ఓకే. సో బాధేం ఏది ఎక్కువ, కరెక్టే కదా, వాడికి వేరేటోడు కావాలి వాడిని తీసుకుండు, చేసిన తప్పేంటంటే నాకు చెప్పలేదు, ఇట్లా ఆలోచిస్తాను అనమాట. మీ లైఫ్లో బాగా కొలాప్స్ అయిపోయిన మూమెంట్ ఏంటి? కొలాప్స్ అని కాదు, మేజర్ చేంజ్ ఇన్ మై లైఫ్. 22లో ఐ లెఫ్ట్ మై హోమ్. ఇంట్లో గొడవ వెళ్ళిపోయినా అనమాట రిగార్డింగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో దట్ వాస్ అ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఓకే. దట్ వుడ్ బి మై. ఇప్పుడు పేరెంట్స్తో ఉండట్లేదా? ఇప్పుడు మళ్ళీ కొన్ని మంత్స్ బ్యాక్ మూవ్ అయిపోయినా అనమాట మా పేరెంట్స్ దగ్గరికి. అంతకుముందు వరకు బయటే ఉండే. అప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎవరు మీకు కాంటాక్ట్ చేసేవాళ్ళు? అక్కలు, అమ్మ చేసేవాళ్ళు. మీ స్టోరీని ఒకసారి చెప్పండి ఎవరికైనా, డైరెక్టర్కి. మేబీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది నిజంగానే. నేనే రాస్తున్నారా? రాయండి. మీరు డైరెక్ట్ చేస్తారంటున్నారు కదా? లేదు, ఐ వోంట్ డైరెక్ట్ ప్రాబబ్లీ. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ గుడ్ డైరెక్టర్. ఐఎమ్ ఎ గుడ్ స్టోరీ రైటర్. సో రైట్ ఎ స్టోరీ, గివ్ ఇట్ ఎ గుడ్ డైరెక్టర్ అండ్ ఐల్ యాక్ట్ ఇన్ ఇట్. సూపర్. లెట్స్ సే నేను సెట్ అయితే, నేను సెట్ అవ్వకపోతే వేరేటోని పెట్టుకోమని చెప్తా. బట్ ఐ థింక్ ఐ వోంట్ డైరెక్ట్. ఆ బెల్ట్లు అవన్నీ ఎక్స్పీరియన్స్ మీకే ఉంది కాబట్టి మీకే సెట్ అవుతుందేమో. సో ఒకవేళ కన్నా గారి యాక్టర్ కాకపోయి ఉంటే పైలట్ అయ్యేవారు అంతే కదా? లేదండి, పైలట్ అవ్వాలంటే వాడు అప్పటికి 1 crore అడిగిండు అనమాట. వీ కుడ్ నాట్ అఫోర్డ్ 1 crore. ఒకవేళ మా వాళ్ళు 1 crore అఫోర్డ్ చేసేది ఉంటే నేను పైలటే అయిపోతుండే. ఓకే ఓకే. అప్పటికి కూడా నా థాట్ ఏముండే అంటే పైలట్ అవుతాం, డైరెక్టర్లు వీళ్ళు ట్రావెల్ చేస్తారు కదా, మెల్లగా మస్కా కొట్టి ఏదో రోల్ తెచ్చుకుందామన్న జోన్లోనే ఉన్నా పైలట్ కూడా. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు యాక్టర్ వల్లనే ఉండే. ఓకే. అది వెళ్ళిపోయింది, డైరెక్ట్ యాక్టర్ అయిపోయింది. సూపర్ సూపర్. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ల్యాగ్ ఇంటర్వ్యూని ఇంత ఓపిక్గా భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటర్వ్యూకి ప్లేస్ అండ్ టైం ఇచ్చిన పంచతంత్ర క్యాఫేకి థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం ఉంటే ప్లీజ్ డూ విజిట్. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.